వినేవాళ్లకి ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. అసలితనికి నచ్చిందా లేదా అని. బహుశా మీ ఐడియాలని ఒక స్ట్రక్చర్ ప్రకారం చెప్తే బావుంటుందేమో. థీమ్స్ ప్రకారమంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే ఉదాహరణకి నటన, టెక్నికల్ అంశాలు అని ఒక సెక్షన్ తీసుకొని అక్కడ ప్రభాస్ ఎనర్జీ, సంగీతం ఇలాంటి పాజిటివ్స్ అన్నీ చెప్పేసి ఓకే అర్థమైంది. రచన, దర్శకత్వం అని ఇంకో సెక్షన్ పెట్టి అక్కడ కథనం, ఆ రొమాన్స్ ట్రాక్ ఎందుకు బాగోలేదో చెప్పొచ్చు. అంతే. అవును. అప్పుడు మనం చెప్పే విమర్శకు ఒక షార్ప్నెస్ వస్తుంది, ఒక ఆర్డర్ కూడా. కరెక్ట్. ఆ ఆర్డర్ చాలా ముఖ్యం. ఇక రెండో విషయానికి వస్తే, మీ పదజాలం గుణపం దింపారు అన్నారు, పెద్ద పెంట నడుస్తుంది అన్నారు. అవి మీ ఫ్రస్ట్రేషన్ను సూటిగా చాలా ఎఫెక్టివ్గా చెప్తున్నాయి. కాని ఆ మాట ఎందుకనాల్సొచ్చిందో ఒక చిన్న ఉదాహరణ ఇస్తే మీ పాయింట్కి ఇంకా బలమొస్తుంది కదా. మంచి పాయింట్. అంటే ఆ మాటల పవర్ను వదులుకోవద్దు అంటారు. అస్సలు వద్దు. ఓకే, వాటిని అలాగే వాడి దానికి కారణం వివరిస్తే సరిపోతుంది. ఉదాహరణకు హీరోయిన్ల రొమాన్స్ ట్రాక్ పెద్ద పెంట అని చెప్పి ఆ వెంటనే ఎందుకంటే కథలో చాలా ఇంపార్టెంట్ అయిన హిప్నాటిజం సీన్ నడుస్తున్నప్పుడు దానికి ఏమాత్రం సంబంధం లేని ఒక పాట పెట్టారు, దానివల్ల ఫ్లో మొత్తం పోయింది అని వివరిస్తే ఒక కనెక్షన్ దొరుకుతుంది. అవును. అది మీ రివ్యూకి ఇంకా క్రెడిబిలిటీని కూడా ఇస్తుంది. అవును. కేవలం ఎమోషన్ కొంతమందికే కనెక్ట్ అవుతుంది. కానీ దానికి సరైన ఎవిడెన్స్, ఆ విశ్లేషణ జోడిస్తే మీ అభిప్రాయం ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. సో ఫైనల్గా చెప్పాలంటే రెండు చిన్న మార్పులు. ఒకటి, మీ అభిప్రాయాలను ఒక థీమ్ ప్రకారం ఒక ఆర్డర్లో చెప్పడం. అవును. 2, మీరు వాడే ఆ పవర్ఫుల్ మాటలకి సినిమా నుంచే నిర్దిష్ట ఉదాహరణలు ఇవ్వడం. అంతే. మీ రివ్యూలో ఉన్న ఆ రా ఎమోషన్, ఆ నిజాయితీ, అదే మీ బలం. ఈ చిన్న మార్పులు ఆ బలాన్ని ఇంకాస్త ప్రభావవంతంగా చేస్తాయంతే. ఖచ్చితంగా. మీరీ మార్పులు చేశాక మీ పనిని మళ్ళీ మాకు పంపండి.